వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఉదయం ఎంపీపీ గుండాల వజ్రమ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సభలో డాక్టర్ పూజిత, వ్యవసాయ అధికారి ఎస్కే జకీర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కార్తీక, హౌసింగ్ ఏఈ రవికుమార్, ఉపాధి హామీ పథకం ఏపీఓ మూలం రాజమ్మ, వెలుగు ఏపీఎం వనజాక్షి, పీడూరు పశు వైద్యులు కార్తీక్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రఫీ, అంగన్వాడీ సూపర్వైజర్ రమణమ్మ తమ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పనుల గురించి మాట్లాడారు. ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఎన్వీఎస్ ప్రసాద్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు తిక్కవరపు వెంకట రమణారెడ్డి, డిఈ సూర్య చంద్రశేఖర్, ఎంపీటీసీలు గుమ్మడి వెంకట సుబ్బయ్య, దువ్వూరు రాజేశ్వరి, గుండాల శిరీష, తాటిపర్తి రాఘయ్య, కోఆప్షన్ సభ్యులు ఎస్కే నాగూర్, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు పాల్గొన్నారు. మురికి పంటలు వాటిలో ఎక్కువ పురుగులు చేసి వాటి మీద వాలి, మనుషుల మీద వాలి, ఎక్కువ జ్వరాలు విపరీతంగా గ్రామాల్లో ప్రతి ఇంట్లో పెట్టాలి. అవి బాగా పరిష్కరించండి. ప్రతి ఒక్కరూ మీరు గ్రామాల్లో పరిశీలించాల్సింది. ఫస్ట్ అనారోగ్యాలతో ఉన్న వారు ఎక్కువగా కావాల్సింది నీరు, మురికి పంటలు, కాలువలు వాటిని పరిశీలించి డ్రైనేజ్ కాలువలను శుభ్రంగా తీర్పించండి. గ్రామ పంచాయతీ మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. మనకి ఈ కాలము వర్షాకాలంలో మెయిన్గా వచ్చే డిసీజెస్ ఎందుకు అంటే సీజనల్ డిసీజెస్ అంటారు. వర్షాకాలంలో మెయిన్గా 2 రకాల డిసీజెస్. ఒకటి వెక్టర్ బార్న్ అంటారు, అంటే దోమల వల్ల కలిగే రోగాలు, తర్వాత కాలుష్యత నీరు వల్ల కలిగే రోగాలు, పొల్యూటెడ్ వాటర్. మనం ఫస్ట్ పొల్యూటెడ్ వాటర్ గురించి చూసుకుంటే వాటర్ ఎక్కువగా క్లీన్ చేయకుండా ట్యాంక్స్ క్లీన్ ఫార్వర్డ్ చేశారు. ఆల్రెడీ పంచాయతీ సెక్రటరీ గ్రూప్లో ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఏం చేయాలి డైలీ ఆ ఫొటోస్ తీసి మెయిన్ ఏంటంటే పారిశుద్ధ్య నివారణ చర్యలు తెలియజేస్తామంటే మన ప్రజల ఆరోగ్యంగా ఉండాలి. డైలీ ప్రోగ్రెషన్ చేయాలన్నారు. అవన్నీ ఎప్పుడెప్పుడు సూచనలు. రైట్స్ క్లీనింగ్ కూడా జరుగుతూ ఉన్నాయి పంచాయతీల్లో. శానిటేషన్కి కావాల్సిన మెటీరియల్ కూడా ఎప్పుడూ అందుబాటులో పెట్టుకోవాలండి పంచాయతీ సెక్రటరీస్ అందరూ. ఈ సర్క్యులర్ మేరకు యాక్టివిటీస్ అన్ని అప్డేట్గా చేస్తూ ఉన్నాను. ఓపెన్ ఎడ్యుకేషన్ ఫీ అందరికీ ద్వారా ప్రస్తుతం అమలు అవుతున్న పథకాల గురించి చెప్పాలంటే, ఇప్పుడు సీజన్లో మనము ప్రతి గ్రామంలో కూడా 50% రాయితీతో పచ్చి రొట్టె విత్తనాలని పంపిణీ చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించి మండలానికి ఇప్పటివరకు జీలుగా 320 క్వింటాలు, అదేవిధంగా పిలిపిసర 99 క్వింటాలు ఇప్పటివరకు రావడం జరిగింది. సభకు నమస్కారం. మన మండలానికి సంబంధించి జలజీవన్ మిషన్లో మొన్న 3 రోజులు ప్రతి సబ్ డివిజన్ మీద ఈఎన్సీ ఆఫీస్కి విజయవాడకి వెళ్ళి అసలు మండలంలో ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఏందనే దాని మీద రివ్యూ జరగడం జరిగింది. దానికి గాను మన మండలంలో 77 వరకు ఇంకా మొదలు కాలేదు. అంటే టెండర్ వేసి వాళ్ళ డిసెంబర్లో టెండర్ అయ్యి జూన్కి అగ్రిమెంట్ అయిన వర్కులు కానీ అయిపోయిన వాటిలు కానీ, అలాగే ఏవి అగ్రిమెంట్ కాకుండా నాన్ స్టార్టెడ్లో ఉన్న వర్క్స్ అన్ని పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఇప్పటి వరకు టోటల్ జాబ్ కార్డ్స్ మండలంలో ఇష్యూ చేస్తున్నవి 7,472. ఇందులో మొత్తం 12,918 మంది ఎన్రోల్ అయి ఉన్నారు. ఇందులో మొత్తం 2,23,730 మ్యాండేట్స్ జనరేట్ చేస్తున్నాము. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్, అలాగే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో హార్టికల్చర్ అనేది ముందు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎంపీటీసీలకి, సర్పంచులకి, మండల అధికారులందరికీ నమస్కారం. మాకు గృహ నిర్మాణ సంస్థ కార్యక్రమంలో ఇంతకు ముందు వరకు ఈ ఆన్లైన్లో బిల్స్ చేసే ప్రాసెస్ కొంచెం ఇబ్బందికరంగా ఉండి నిలుపుగా చేస్తున్నారు. మాకు నిన్నటించే పర్మిషన్ ఇచ్చినారు. వాటిని మళ్ళా మేము గ్రామాల వారీగా అది పరిశీలించి ఏవేమైనా బిల్స్ చేయాల్సినవన్నీ జియో ట్యాగింగ్ చేసి అవన్నీ బిల్స్ చేసే విధంగా
చర్యలు తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన గృహ నిర్మాణ సంస్థకి సంబంధించిన వాటిల్లో ఆ ఇంటి నిర్మాణం ఎవరికైతే చేసుకోనున్నామో వాళ్ళందరికీ 90 మ్యాండేట్స్ ప్లస్ అదనంగా సంఘబంధం ద్వారా 30,000 రూపాయలు ఈ గృహ నిర్మాణానికి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయవలసిందిగా వాళ్ళని చెప్పున్నారు. మండలంలో మొత్తం 50 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈనాటి సర్వసభ్య సమావేశానికి హాజరైనటువంటి ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, యువఆర్టీ గారికి తెలియపరుస్తున్నాను. ప్రతి గ్రామాన్ని సర్పంచులకు తెలియపరుస్తున్నాను. మా డిపార్ట్మెంట్ మొదటి మీకు ఐటీ గురించి ప్రతి ఒక్క సంఘము సంఘవర్గము మండల సమైక్య ప్రతి అందరికీ నమస్కారం. నా పేరు కార్తీక్ రెడ్డి అండి. విడూరు పశువైద్యులు గారిని. పశుమంత్రిక శాఖ నుంచి ప్రస్తుతానికి 2 ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. వాటిల్లో మినీ గోకులం అనే ఒక షెడ్ నిర్మాణం, పశువులకు సంబంధించి షెడ్ నిర్మాణ కార్యక్రమం. పత్రికా విలేకరులకు అందరికీ కూడా నాకు నమస్కారము. అటవీ శాఖ తరఫున